విశాఖ పెందుర్తిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. చిన్న ముసిడివాడ రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ శంక బ్రత బాగ్చి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆదివాసులు నాగరికతను మరోసారి గుర్తు చేశారని ఎమ్మెల్యే పంచకర్ల పేర్కొన్నారు. వారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పెందుర్తి ప్రాంతంలో సుమారు 600 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నారని వచ్చే ఏడాది కల్లా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వారికి కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక 97వ వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు, సేనాపతి సోమశేఖర్, పెందుర్తి ఏరియా గిరిజన సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఎల్ చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాస్టర్ లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు, ట్రెజరర్ ఎస్ జయదాస్ తదితరులు పాల్గొన్నారు. నంబర్ 2 అందరం మేము ఉద్యోగించడానికి హెల్ప్ చేయాలి. అండ్ నంబర్ 3 మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, మీ చుట్టుపక్కల ఏరియాలో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి, మాకు కాల్ చేయాలి. మీ ఇంట్లో కూడా లేడీస్కి చెప్తున్నాం, మీ ఇంట్లో మీ భర్త, మీ అత్తయ్య, మీ మామయ్య మీకు ఇబ్బంది పెడితే మాకు కాల్ చేయండి, మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాం. చాలామంది లేడీస్ వచ్చి నాకు చెప్తారండి, బయట చెప్పలేకపోతున్నారు కొందరు, మాకు ఫోన్ చేసి చెప్తారండి. సో బయట చెప్పలేకపోతే ఫోన్లో చెప్పండి, మేము ఫోన్ చేయండి, హెల్ప్ చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి, వైజాగ్ సిపి ఆఫీస్లో లేడీస్కి అన్న ఉన్నారని మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. మీ అందరికీ మరొకసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా హృదయపూర్వక మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన పెందుర్తి ఏరియా గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి నెరవేరుస్తామని చెప్పి మాట ఇవ్వడం, ప్రభుత్వం జీవో నెంబర్ 3ని అపార్థం చేసుకుని కొన్ని వాళ్ళ అపోహను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాడేరులో తొలగించి ప్రభుత్వం ఆదివాసీలకు అండగా ఉంది, ఇంకా భవిష్యత్తులో కూడా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ కోసం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇంకా అమలవుతాయని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చి మరి ఆ బిడ్డలకు భరోసా ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా డోలీ మోతలు లేని సమాజాన్ని ఆదివాసులకు ఇస్తానని చెప్పి రోడ్లు వేసిన విధానం కానీ ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్లో ఆదివాసులకు అండగా ఉన్నారన్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ వాళ్ళందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అడిగిన కమ్యూనిటీ హాల్ కానీ వాళ్ళకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రేపే కలెక్టర్ గారితో మాట్లాడి ఏర్పాటు చేయిస్తానని కూడా వారికి మాటిచ్చాను. తప్పకుండా అవన్నీ చేస్తానని కూడా మాటిస్తాను. సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలు ఇక్కడికి నన్ను పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నిర్వాహకులందరికీ నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఈ చక్కటి ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఆదివాసీ అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు మా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఇలా ఆదివాసీ సమాజంలో ప్రతి వ్యక్తికి మంచి ఉద్యోగం రావాలి. ఆ ఉద్యోగం కోసం మేము ఈ సంక్షేమ సంఘంకి రిక్వెస్ట్ చేశాము. మీకు మంచి ఉద్యోగం ఉంది కానీ చాలా మందికి లేవు. అందరికీ మంచి ఉద్యోగం కల్పించడానికి మనం హెల్ప్ చేద్దాం.
ఒకవేళ అవగాహన కార్యక్రమం అనుకోండి, ట్రైనింగ్ కార్యక్రమం అనుకోండి, స్కిల్లింగ్ కార్యక్రమం అనుకోండి, అలా చేసి అందరికీ మంచి ఉద్యోగం వచ్చేటట్టు మనం చూద్దాం. అదే మాదిరిగా నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799 ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఏదైనా ఇబ్బంది ఉంటే పగలు కానీ రాత్రి కానీ నాకు ఫోన్ చేయమని చెప్పాము. ఎప్పుడైనా నేను హెల్ప్ చేస్తాం అని హామీ ఇచ్చాము. ఇక్కడ మా ఇన్స్పెక్టర్, మా ఏసీపీ చాలా చక్కగా పనిచేస్తున్నారని వాళ్ళు సభాముఖంగా చెప్పారండి. వాళ్ళందరికీ కూడా ఇదే మాదిరిగా మంచిగా పనిచేయాలి, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలి. తప్పు చేసిన వాళ్ళు శిక్షణ తప్పులు, కానీ ప్రజలందరికీ ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. అది నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆదివాసీ సమాజంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా పోలీస్ తరఫున అన్ని విధంగా సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని హామీ ఇస్తూ ఈరోజు ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందరికీ మరొకసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు. అది వాళ్ళందరినీ గుర్తించి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఉద్యోగం కౌన్సిలింగ్ ఇవ్వడం, ఉద్యోగం కల్పించడం, ఆ పని చేయడానికి మేము ఒక మంచి ప్రోగ్రాం స్టార్ట్ చేశాము, జ్యోతిర్గమయ ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం కింద కొందరిని ఐడెంటిఫై కూడా చేశాము. ఆ పని మొదలైంది. త్వరలో మీకు మంచి ఫలితాలు మేము చూపెట్టగలుగుతాం. మా ఉద్దేశం ఎవరైనా ఇలా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద జైలుకి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు సఫర్ కాకూడదు, మళ్ళీ మంచి ఉద్యోగం, మంచి మార్గంలో నడవాలి, మంచి ఉద్యోగం సాధించాలి. అందుకే అందరికీ హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక పథకం ప్రకారం అందరికీ హెల్ప్ చేస్తాం.